Hey guys, welcome back to my YouTube channel Monica Vlogs. Hey guys, welcome back to my YouTube channel Monica Vlogs. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మహేష్ బర్త్డే స్పెషల్. సో మార్నింగ్ అత్త పాయసం చేసింది. మాకు బర్త్డే అంటేనే మార్నింగ్ ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా పాయసం అయితే ఉంటుంది. హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ. సో ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్తాం. శ్రీ రాజరాజేశ్వరి సమేత శేషలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, కానీ మహేష్ సెకండ్ టైం అంట. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్ళాడంట, అప్పుడు కూడా బర్త్డేకి మా అవి తీసుకెళ్లారంట. మహేష్ బర్త్డే ఫ్రెండ్స్తో చేసుకోవాల్సింది, పాపం తున్లో ఉండిపోవడం వల్ల నాతో చేసుకోవాల్సి వచ్చింది ఈసారి. స్వామివారి దర్శనం అయిన తర్వాత పంతులు గారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటే చేస్తున్నాం. కొబ్బరి చెట్ల మధ్యలో ఇలా టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఏ హడావుడి లేకుండా ఇంత ప్రశాంతంగా ఉంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడే. శివుడికి ఎంతగానో ఇష్టమైన నంది, నాగేంద్రుడు, వినాయకుడు. టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఇలా తులసి మొక్క ఉంది. ఈ టెంపుల్లో నాకు ఈ తులసి మొక్క చాలా నచ్చింది. తులసీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. ఒక శాపం కారణంగా తులసి మొక్కలా వెలిసింది. మహేష్ బర్త్డే కదా, సో బర్త్డే విషెస్ చెప్పడం కోసం అలా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీడు ఎంత బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడంటే ప్రైమ్ మినిస్టర్ కూడా అంత బిజీగా ఉండడేమో. అలా కాసేపు అక్కడే కూర్చున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మేము లంచ్ టైం అయితే అయింది. మహేష్ లంచ్కి ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తారా? సర్ప్రైజ్. అలా హన్వితో టైంపాస్ చేస్తూ ఇంటికి వచ్చేసాం. ఫ్రూటీ హన్వికి పెట్టి చూసాడు, అది తాగలేదు. ఇంక వాడే చిన్నపిల్లల్లో తాగేశాడు. టెంపుల్ నుంచి మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చామంటే అత్త నాన్నమ్మ ఉప్మాకులో మసాలా సామాన్లు ఏవో కొందామనుకుంటున్నారు. సో వాళ్ళని డ్రాప్ చేసి మేము ఇంకా లంచ్కి వెళ్తాం. ఉప్మాకైతే వచ్చేసింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నడవలేక కష్టపడి వెళ్ళాం. ఈసారి లోపలికి ఈజీగా వెళ్ళిపోయాం. సో గాయ్స్, రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మహేష్ ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా, ఇదే హోటల్ జాస్. రెస్టారెంటే కదా, ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకోవచ్చు. బట్ ఈ రెస్టారెంటే స్పెషల్. ఎందుకంటే మహేష్ నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళి ఇక్కడికే వెళ్ళాం. అందుకే నాకు చాలా స్పెషల్. హే గాయ్స్, ఇప్పుడే మేము రెస్టారెంట్కి అయితే వచ్చాం. హన్విక్ ఫుడ్ పెట్టేసిన తర్వాత మేము లంచ్కి వెళ్తాం. ఇక్కడ ప్లే ఏరియాలా ఉంది. హన్విక్ ఇంకా ఇదే బెస్ట్ ప్లేస్ అనుకుని ఇక్కడే ఫుడ్ పెట్టాం. హన్వి, డూ యువర్ డ్యూటీ. ఏం చేయాలి ఈ టైంలో? ఒక ఆకుని చూడాలి, 2 ముద్దలు పెట్టుకోవాలి. తెలుసు కదా? ఓకే హన్వి, సే ఓకే టు మీ. ఓకే. ఆకు చూడు, నోట్లో పెట్టుకో. ఈజీగా ఒక 1 అవర్ పట్టుంటుంది హన్వి తినేసరికి.
మహేష్ టిష్యూ ఇచ్చాడు హన్వి ఆడుకోవడానికని. ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయి, ఇలా పేపర్స్ కవర్స్ వీటితో ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటుంది హన్వి. హన్వికి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆయన న్యూ ప్లేస్ కదా, బిజీగా ఆడుకుంటుంది. ఏంటి హన్వి, మేము ఇంకా లంచ్ కంప్లీట్ చేయలేదు. హన్వికి నిద్ర స్టార్ట్ అయిపోయింది. సో ఏడుపు స్టార్ట్ చేసింది ఫస్ట్. ఇంకా నేను హన్వి బయటకు వచ్చేసాం. మహేష్ ఐస్ క్రీమ్ తెస్తున్నాడు. How was the lunch today? Are you happy? మహేష్ ఏదో సాహసం చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకు కొడుస్తున్నాను చూడు, నానేదో చేస్తున్నాడు చూడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత హన్వి చిన్న నాప్ వేసింది. తర్వాత నాకు చాలా చాలా ఇష్టమైన ఉయ్యాలు ఉంది కదా, ఇంకోకుండా ఇంటికి వెళ్ళిపోతే అస్సలు బాగోదు. సో కాసేపు అలా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాం. Hanvi Moni enjoying ఉయ్యాల. మహేష్ బాస్కెట్ బాల్ కూడా ట్రై చేశాడు. బిల్డప్కి ఏం తక్కువ. పడిందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.